ఓకే అండి, ఓకేనా? క్రియేటివ్ ప్రతి దానికి యాక్చువల్లీ టైటిల్స్ లో క్రియేటివ్ హెడ్ అని కూడా పెట్టించుకున్నాడు. యూట్యూబ్ వర్షన్ లో ఉంది, ఈ వర్షన్ లో మేము పెట్టలేదు. కావాలని ఆడి క్రియేటివ్ హెడ్ నాకు రాస్తావా లేదా, నాకు కావాలి రాపించుకున్నాడు. నా ఫ్రెండ్ వీడు మాట్లాడవా సాంగ్ గురించి. రోల్ రైనా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్రియేటివ్ హెడ్ అని రాపించుకోవడం కాదు, మాట్లాడాలి. నమస్కారం. యాక్చువల్లీ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ సాంగ్ లో క్రియేటివ్ హెడ్ అని నేనేం అడగలేదండి. యాక్చువల్లీ ఆయనే నాకు 50,000 డబ్బులు ఇచ్చి వేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను. సో థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ బాబు చాలా సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ అండి. మేము ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్. నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. తను స్టార్టింగ్ నుంచి నాకు ఫ్రెండ్. తను స్టార్ట్ చేయకముందు తను నా నార్మల్ ఫ్రెండ్గానే తెలుసు. కానీ తను స్టార్ట్ చేసిన తర్వాత నేను తన జర్నీలో చూసినప్పుడు నాకు తన వర్క్ చూసి, తన డెడికేషన్ చూసి భయం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తనకి బయటికి కనబడతాం కదా, కుంపులుగా నార్మల్గా ఉంటాడు కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్ లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు. నాకు అసలు ఆయన పడుతున్న కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెషర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెషర్ తీసుకుంటాడు అండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్ లో డౌన్ అయినా, వర్క్ లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్ తో 10 నిమిషాలు మాట్లాడితే ఓకే, మనం అసలు ఏం చేయట్లేదు, అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్ లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్. తను యాక్చువల్లీ నేను ఆ లాస్ట్ సాంగ్ లో కూడా ట్రావెల్ చేశానండి. మేము కాశ్మీర్ లో సాంగ్ తీసాము. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నేను కూడా చేశాను. అప్పటి వరకు తను నాకు ఒక ఫ్రెండ్ గానే తెలుసు. సారీ తను ఫ్రెండ్ గానే తెలుసు. నేను అప్పుడు తన వర్క్ డైరెక్ట్ గా చూశానండి. మాకు అక్కడ -డిగ్రీస్ లో ఉన్నాయి. మేమంతా పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకొని, షూస్ వేసుకొని, పెద్ద ఇక్కడ వరకు షూస్ వేసుకున్నాం. సిచ్యువేషన్ ఏంటంటే మాకు దానిలో కొంచెం ఐస్ ఇంత వెళ్ళిపోతేనే ఒక సెకండ్ కూడా తట్టుకోలేక ప్యాంట్ మొత్తం ఆ షూ అంతా తీసేసి ఎదిరించుకొని కష్టపడతాం. అలాంటి సిచ్యువేషన్ లో తన టీమ్ లో ఎవరికో షూ కావాలి అని అంటే తను కూడా ఇచ్చేసాడు. అక్కడ షాట్ రావట్లేదు కానీ టైం అయిపోతుంది, మాకు బడ్జెట్ అవుట్ అయిపోతుంది. షూ ఇచ్చేసి ఏదో ఒక చిన్న పిల్లల లాంటి ఒక వైట్ షూ మీద నుంచున్నాడు. మనం ఆ ఐస్ లో కనీసం ఒక 10 సెకండ్స్ కూడా నుంచోలేండి. నేనైతే 5 సెకండ్స్ కూడా నుంచోలేను. అలాంటిది ఆయన అక్కడ నుంచునే ఉన్నాడు. ఆ కాళ్ళు మొత్తం నేను గమనిస్తా ఉన్నాను. అక్కడ మొత్తం నమ్మైపోతుంది, మొత్తం రెడ్డిగా అయిపోతుంది కాలు. ఆయన ఫేస్ లో మాత్రం ఎక్స్ప్రెషన్ మారట్లా, ఓన్లీ షార్ట్ టెన్షన్ మాత్రమే కనిపించింది నాకు. మీరు మేకింగ్ వీడియోలో కనుక చూస్తే మేమంతా కూడా ఒక 2 నిమిషాలు కూడా ఐస్ లో ఉండలేక పారిపోతున్నాం. అండ్ సత్య గారు కూడా మాకు మామూలుగా సాంగ్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఇలా శారీ మీద కనిపిస్తుంది కానీ అసలు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండవండి. మామూలుగా మంచులో ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. సత్య గారికి ఇంకా మేము అక్కడ టాప్ నాచ్కి వెళ్ళాము. టాప్కి వెళ్ళినప్పుడు ఇంకా -లోకి వెళ్ళిపోయింది. మీరు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు చేతులు చూస్తే మొత్తం రెడ్డిగా అయిపోయి ఉంటాయి, రక్తం అంతా గడ్డగట్టేస్తుంది. గ్లౌస్ తీసి మేము సాంగ్ పెట్టడానికి, సాంగ్ ప్లే చేయాలంటే ఒక 2 సెకండ్స్ మేము ఆ సాంగ్ ప్లే చేయడానికి కూడా లేనొచ్చి మళ్ళీ గ్లౌజెస్ వేసుకున్నాము. అంత భయంకరంగా ఉన్న పొజిషన్లో సత్య గారు కూడా చాలా బాగా చేశారండి. వెల్ డన్. సో అలాగే ఆ సాంగ్ ఫిజికల్ ప్రెషర్ అయితే ఈ సాంగ్ మెంటల్ ప్రెషర్ అండి. ఇన్ని కంట్రీస్ అనుకున్నప్పుడు అసలు మేము చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా లేదా అని అనుకున్నాం. కానీ మహబూబ్ మేనిఫెస్ట్ చేశాడు. గుడ్ జాబ్ మహబూబ్. కానీ అది అనుకున్నప్పుడు ఊరికి ఒక ప్యారిస్ ఒక సాంగ్ వెళ్ళి చేసేయాలి అని అనుకుంటే అసలు ఇండివిజువల్గా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుద్దా, అంత బడ్జెట్ చేయగలుగుతాం, అక్కడికి వెళ్ళి విజువల్ షూట్ చేయగలుగుతామా అని అనుకున్నాం. కానీ తను పట్టుదలతాం. ఇప్పుడు చిన్నపిల్లడు ఒక చాక్లెట్ కావాలంటే ఎలా ఏడుస్తూ ఉంటాడో, నాకు సంబంధం లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా నాకు తెలియదు, నాకు కొనిపించండి, నేను ఎట్ట ఏడుస్తాడో. మహబూబ్ అలా ఏదైనా ఒకటి అనుకున్నాడంటే ఇక ముందే చెయ్యాలని ఇంక అదే మైండ్ సెట్ లో ఉంటాడు. వెనక ఏం జరుగుతుంది, మనకి డబ్బులు ఉన్నాయా, అవకాశం ఉందా, ఏంటి ఎదురేమొస్తే నేను చూడండి. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. ఒక ప్యారిస్ వెళ్ళి ఒక ఇండివిజువల్ గా మనం చేయగలుగుతామా ఈ షూట్ అని ఫస్ట్ అనుకున్నప్పుడు నేనైతే అవుతుందని అనుకోలేదు. అవుతుందా అని రియాలిటీ చెక్ చేశాను.
కానీ లేదు చేస్తున్నాం అని అన్నాడు. చేసిన తర్వాత 1 కాదు 3 కంట్రీలు తిరిగేలాగా కుదిరింది. కంగ్రాచులేషన్స్ మహబూబ్. మనం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సైడ్. అండ్ తప్పకుండా నీకోసం ఒక మంచి స్టోరీ రాస్తాను. నేను సినిమా అంటే తీస్తే ఫస్ట్ సినిమా నేను మెహబూబే ఉంటాడు హీరోగా. నేను రాస్తున్నాం స్టోరీస్, కానీ మెహబూబ్ని ఆ దానిలో బ్లెండ్ చేయాలి అనే దానిలో డిస్కషన్ జరుగుతుంది. థ్యాంక్స్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టు క్రియేటివ్ హెడ్ అని మెన్షన్ చేసిన సాంగ్లో వీడు ఈ సాంగ్ ఒక్కటే క్రియేటివ్ హెడ్ కాదు, నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిషన్కి వీడు నా క్రియేటివ్ హెడ్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, నాకు ఒక పిల్లర్లా నుంచొని నాకు ఇప్పుడు ఈ పాటలో ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డ్రెస్ ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి దగ్గరుండి మా చేత చేయించాడు గ్రాఫ్కి. దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ 5 yearsలో నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు, కానీ వీడు మాత్రం డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు వీడు దొరకడు. ఏదో ఇందాక చెప్పావు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ నా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను కాలేజ్లో పాడుకుంటూ ఉండేదాన్ని. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంకేం చేయలేను అనుకున్నప్పుడు నాకు మనీష్ పరిచయం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్, నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అండ్ మెహబూబ్ అండ్ శ్రీసర్ కూడా భార్గవి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఒక 2 లైన్లు నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డిఓపి డైరెక్టర్ భార్గవ్కి అండ్ మెహబూబ్కి, శ్రీసర్ గారికి చాలా 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 థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా ఉంది వీడియో చూడగానే. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. జస్ట్ 2 lines పాడేసి గుచ్చే గుచ్చే చూపులతో చంపేస్తున్నావే, ఓ విచ్చే విచ్చే లోపులు ముంచేస్తున్నావే, నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి, ఇంకో జన్మైనా నువ్వే కావాలి, ఇంతే నాకింకేం కావాలి. నువ్వు కోపగిస్తే ఎండ బాట వంచుకుండా నవ్వు పూల వర్షాలే, అందుకే కాబుచ్చికుండా చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నానే. పోవతే నన్ను పోవతే చిరుదిలి పోవతే ఓజబిలి నీవన్నంత నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే, నీతో నా ప్రాణం జంటే కట్టిందే, పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే, వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కావాలి ఏదో తీర్థమని తెలియదు, తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ ఒక లెవెల్కి తీసుకెళ్దామని మేము కలిసి చేసిన సాంగ్ అది. సో ఫ్యూచర్లో మేబీ మూవీ చేయొచ్చు, మనం మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరికి.
థ్యాంక్ యూ ఎవరివన్. మొత్తం స్టేజ్ మీద చెప్పి అన్ని చేస్తామని చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మంచి సాంగ్స్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హాయ్. సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు, కార్లో ఆడియో విన్నాను. ఆ ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు, బాగా వినిపించా. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించాను. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్ లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యు. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే. సో ఫస్ట్ లక్ష్మీ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్ లో పెట్టుకున్నారు. టైటిల్ నువ్వే కావాలి అదిరిపోయింది, టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్ లో ఆడియో విన్నప్పుడు మైండ్ నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మనకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అదే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృతగా ఉండింది. బట్ బిగ్ స్క్రీన్ లో చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. అంటే నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్ లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుకున్నావు అంటే. నాకు ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్ అదే ఇన్ని లొకేషన్స్ ఇంకా ఒక పాటలో ఎన్ని చూపిస్తారో, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయని అనిపించింది. వాళ్ళు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆడకూడదు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Really, it's amazing. You guys did so well, and POP, especially the colors and everything. Oh my God. Okay, so all the best for your future. ఇంకా చాలా సాంగ్స్ చేసి ఇలానే మామూలుగా పిలుస్తారని కట్టాలి. నాకు ఒక 8 years తెలుసు. సో నేను వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడు వాటిలో ఉన్న ఎనర్జీ కానీ అప్పుడు వాటిలో ఉన్న ఎంతో కానీ ఏదైతే ఉందో 8 years తర్వాత ఈ రోజు ఈ స్టేజ్ పైన అది 2 పెరిగిందే కానీ అసలు తగ్గలేదండి. సో సాంగ్ ఈజ్ అమేజింగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. నేను అర్జెంట్గా ఎందుకు వచ్చాను మార్నింగ్ ఎందుకంటే వేడి ఉన్నదండి పెట్టారు ఇక్కడ ఒకటి అయిపోయాయి బయట పడుతుంది. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్ ఓలైన వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అంటే వి ఆర్ ఆల్ సింగర్స్, సో మాది మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మహబూబ్తో నేను బిగ్ బాస్ లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మహబూబ్ లో డిసిప్లిన్ తెలుస్తుంది, సిక్స్ ప్యాక్ కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్ లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే ఈవెంట్ అనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడం మహబూబ్. అండ్ అసలు షాక్, మన సినిమా సో నేను మహబూబ్ లో చూసింది ఏంటంటే అది రీలా లేటా ఒక పిక్చరా, దానికి 100% ఇస్తారు మహబూబ్. అది దట్ ఇస్ ద డిసిప్లిన్ వర్డ్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్ లో ముందుకు వెళ్తారు. మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్ లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో గట్టిగా చేశారు దాన్ని. సీరియస్ డాన్స్ లో కానీ బోత్ ఆర్ ఈక్వల్లీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమీడియట్ ఒక సాంగ్ చేశాను. ఆ సాంగ్ తెలుగు రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా.
and I wish them all the luck. And ikkadunna prati okkariki all the very best. So happy to see Kajal, Lasya, Shweta. You are very talented. Shweta, we are waiting for you. You paadali, you kummayali. Really very happy to see you, Shiva, everybody, and I'm very happy to see you, Andy. Rahul, next part of and Road Rider is 27th song వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడడం కానీ ఏదైనా ఈవెంట్ అయినప్పుడు సోహెల్ పక్కన నిలబడదు. ఇక్కడ ఎవరు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్వరం చేసి పడేస్తారు. ఎవరు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ చూడు. సో వెరీ 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 హ్యాపీ టు సీ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, please be nice to us, Andy. Please be nice to us. We love you. You also love us back. తిరిగి ప్రేమించి బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మీడియం పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళందరికన్నా ఏదో నేనే చిన్నాను. సో వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్నోడు అనమాట నేను. సో వీళ్ళందరూ నాకు సో సీరియస్ పార్ట్ ఓకే. అయితే మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇద్దరు జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే మేము సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాలో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి రెండింతలకి ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాల్లోకి మైండ్ సెట్ని తిరిగి అటు తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్ని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్ని ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ మహబూబ్ ఇద్దరు కలిసి సాంగ్ చేసారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు రిలీజ్ చేసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్ తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మిగిలింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినారు నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత సైతాన్ లేకున్నావు ఏంటారు నువ్వు, దయ్యం ఉన్నావు ఏంటారు అన్నా. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తున్నాడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయంలో వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్ ఎవరైనా ఉన్నాడంటే బిగ్ బాస్ లో నాకు తెలిసిన ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్ ఉందనేమో, అంత కష్టపడుతున్నాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దన్నాడు. బట్ నేను చెప్తున్నా, బట్ చెప్పను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయింది. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అక్కడ కూడా సేమ్ అంతే, మేము లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలే ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, మనోడి డిఓపి చేసింది. అరే డిఓపి పాపం వాడు కూడా ఎదారు కదా. సో 20 million వరకు వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేము ఇద్దరం చేసింది రావాలని వాడిన సాంగ్, నాటు నాటు సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ కి మనోడు డిఓపి చేసిన రెండో భాగంలో రిమెంబర్. సో అది కూడా మిలియన్స్ వెళ్ళింది. సో కిరవాణి సార్ కూడా చూసినప్పుడు కానీ మేము చూసినది సాంగ్ అన్నారు. వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్ల, భార్గవ డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ ఇందాక మీరు అంత సీరియస్ గా మాట్లాడాలంటే వీడు మైక్ లాక్కొని జోక్సే మాట్లాడండి అన్నాడు. అంటే చెప్పిందంత జోక్సే మాట్లాడాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే మాట్లాడు అన్నాడు. అట్లా చెప్పారు. సో ఇప్పుడు సీరియస్ సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవరు ఆపలేడు. నాకు టాలెంట్ ఎవరు ఆపలేడు. పోతా వీటికి టాలెంట్ ఉంది. సో ఈ ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్ అన్ని అర్థమవుతుంది మహబూబ్ ఎట్లా చేసిండు, ఎట్లా ప్లాన్ చేసిన అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్ లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది, ఆపకండి. టాలెంట్ వస్తుంది, టాలెంట్ వస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అందరికి అండ్ మెహబూబ్ శ్రీ సత్య హార్టీ కంగ్రాచులేషన్స్. మీ సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది, అలాగే ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా టీమ్ అందరికి విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. సో హెచ్కేఏ పర్మనెంట్ స్టార్ట్ అవుతున్నా నేను మీకోసం వచ్చాను. Thank you so much, Mehboob. You know that I will be always there for you to support you. తను ఇంటెన్షన్ ఇవ్వగానే నేను ఒకటే మాటనా 100% వస్తాను Mehboob, నీకోసం వస్తాను. I always used to support you and I will support you అని. సో తనని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ his hard work, his talent is so inspiring and he is also very motivating. And తనని చూసినప్పుడల్లా అనిపిస్తుంది what am I doing in my life, ఎంత చేస్తున్నాడు, నిమిషం ఖాళీ ఉండకుండా. yes we have to see him, we have to look at his work and get inspired అని అనిపిస్తూ ఉంటుంది. so thank you so much Mehboob for inspiring all of us. and last song blockbuster నువ్వే కావాలి super duper hit and we are also waiting for hat-trick. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ది బ్యూటిఫుల్ క్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్ క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజల్ గారు. ముందుగా చెప్పాలి షో అంటే సాంగ్ అదిరిపోయింది. మెహబూబ్ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్. నాకు బాగా ఇచ్చిన డాన్స్ నువ్వు డాన్స్, నీ మూమెంట్స్ కానీ నీ డాన్స్ కానీ నీ క్రేజ్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ నేను కూడా డాన్స్ చేసే కాబట్టి తను కూడా మంచి డాన్స్. సో వీళ్ళ సాంగ్స్ ఇలా కాంబినేషన్ లో వచ్చిన మరొకటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. మ్యూజిక్ కూడా నాకు కోరిక తీరిపోయింది. ప్యారిస్ వెళ్దాం అనుకున్నాను, అవసరం లేదు. చూస్తే టికెట్ చూపించాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా. చాలా బాగుంది. ఆ డ్రెస్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేశారు. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా అలాగే మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సత్య, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మెహబూబ్ అండ్ సత్య. ఆల్మోస్ట్ నీ జర్నీ మన గుర్తులలో ఒకసారి కొత్తపేట సరూర్ నగర్ స్టేడియంలో మనం డబ్ స్మాష్ అనే ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేస్తే ఈ రోజు యూట్యూబ్ స్మాష్ చేసేందుకు వచ్చాను. కంగ్రాచులేషన్ మెహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీ వుడ్ రియల్లీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మన ఇద్దరు ఉన్న లవ్ రియల్లీ లవ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ బాగా గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము. అండ్ ఎప్పుడు డెఫినెట్లీ బాగా అండ్ రియల్లీ లవ్ టు వర్క్. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మెహబూబ్ చూసిన, రాహుల్ చూసిన భయపేస్తుంది. రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పార్టీ చేస్తుండే, ఈయనేమో యూరోప్ వెళ్ళి పార్టీ చేస్తుండే. మేము ఏడేయాలి పార్టీ అన్ని కవర్ చేసి మనం పార్టీ మార్చినది చేయలేము పాట. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ని మెహబూబ్ ఇంత సీరియస్ గా తీసుకొని ఒక లెవెల్ ని డెఫినెట్లీ మార్క్ చేసినాం. మెహబూబ్ రీల్ అప్డేట్ ఎందుకంటే అంటే రాహుల్, నేనన్నా, నోలన్నా ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ని ఆల్వేస్ థాట్ అంటే ఇంకా రైజ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయాలి. రాహుల్ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి నీ అయ్యా మా మామ సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఈ రోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యు రియల్లీ డిడ్ ఎ గుడ్ జాబ్. డెఫినెట్లీ మాట్లాడడానికి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సాంగ్ చాలా బాగుంది. మనీష్ రీల్ సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్లీ రీల్స్ మళ్ళీ ఇంకో ట్రెండింగ్ వెళ్ళబోతున్న సాంగ్. And do support independent music and love you both and congratulations once again and another blockbuster. Thank you. First of all, media వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు 2013 మా శేఖర్ ఎక్కడ ఉన్నాడు నాకు తెలిసి ఫస్ట్ టైం కదా యూ స్టార్టెడ్ కెరియర్ విత్ మై మ్యూజిక్ వీడియో, రైట్? సో చాలా హ్యాపీగా ఉన్నది. 2013 గుర్తు వస్తుంది నాకు. ఐ ప్లేడ్ మనజాతి కార్డ్
music video. So the other matter other organization, Satya has did a wonderful job, and Mehboob and Manish, extraordinary composition, singers did a very great job. Requestation in the media was as much as possible, please do support these kind of very nice work. And media TV channels దాంట్లో కాకుండా శేఖర్ వెబ్సైట్స్ లో కూడా పెడితే ఇలా హార్డ్ వర్క్ కి ఒక పేరు వస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కంగ్రాచులేషన్స్, థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ టీవీఎస్ కి అందరికి థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్ గా పరిచయం లేదు. కానీ సీజన్ 8 లో వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్ గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం. సో అప్పుడే మనం చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వి ట్రావెల్ అండ్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్ గా నేను ఇక్కడ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు. బిగ్ బాస్ కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్ కి వెళ్ళకముందు నేను అంజలి వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్ గా ఎక్కువ స్కోప్ ఉండదు అని చెప్పేసి అన్నది. సో ఇంకా పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టింది. సో తనే వచ్చి నెంబర్ 1 లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే అరే బయట బాగానే వెళ్తుంది, ర్యాప్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్ లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య బ్రదర్. అండ్ భార్గవ్ మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు, మా ఇంటి పైన ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా బాగా తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పి ఫిక్స్ అయినా. జోక్స్ పార్ట్ అది కాదు రీజన్. నేను భాగంగా కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్ చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్ చేయాలి, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నప్పుడు అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడ మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేము వెళ్తాము. సో కలిసినప్పుడు చెప్తూ ఉంటాడు, రెగ్యులర్ గా అప్డేట్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళాలని ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య. సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్, అదే మీరు ఇంకా బాగా చేయాలని. సో ఫర్దర్ గా చెప్పేసి మీరు టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. అండ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ us. సో ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండవు, లేకపోతే బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు ఉండవు అంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కానీ అవకాశాలు వస్తాయా రావా అని ఎదురు చూడకుండా చాలా మంది లైక్ వాళ్ళ అవకాశాలు వాళ్ళు కల్పించుకొని వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి ముందుకు తీసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో మెహబూబ్ కూడా ఒకడు. సో బికాజ్ ఐ హావ్ సీన్ హిమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది అన్నది. సో నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది, పిడిదెబ్బలు తినందే ఇనుము కరెక్ట్ అవ్వదు అని చెప్పేసి అంటారు. సో మనోడు ఎన్నో లైఫ్ లో పిడిదెబ్బలు తిని ఇక్కడ వరకు తనను తాను తీర్చిదిద్దుకొని ఈ స్టేజ్ వరకు వచ్చిండు. సో మీరందరూ ఆ జర్నీ చూసుంటారు. ఎందుకంటే ఈ స్టార్టెడ్ విత్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, డబ్ స్మాష్, దాని తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేసిండు, యూట్యూబ్. అంటే ఇదే అని కాకుండా ఒక సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి. సో జనరల్ ఆడియన్స్ మనల్ని చూడాలి, మన కంటెంట్ ని చూడాలి అనే తపనతో తను వర్క్ చేస్తున్నాడు. దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో యూ విల్ డెఫినెట్లీ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ గట్టి కొడుతున్నాం ఈ సాంగ్ తోని. అండ్ ఫర్దర్ గా సినిమాతో కూడా గట్టి కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెహబూబ్, సత్య అండ్ భార్గవ్. థ్యాంక్స్ లాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సోలో బాయ్. వెరీ సోలో బాయ్ టీజర్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. సో మెహబూబ్ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ యూ ఆల్ నో. బేసికలీ మనం ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే ఖాళీ ఉంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీడికి ఫ్రీ టైం దొరికిందంటే అబ్బా ఏం చేయట్లేదు నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాకు ఆ థింగ్ ఇష్టం.
ఇట్ కీప్స్ మోటివేటింగ్. అండ్ సత్యం చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, లేజీ లేజీ. అలాంటిది మేము కాంబినేషన్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు ప్లీజ్ నేను కష్టపడే ఇప్పుడు వస్తుంది. సో బట్ జోక్స్ అపార్ట్, చాలా బాగుంది సాంగ్. నాకు తెలిసి 100 టైం నేను చూడటము. సో ఒక్కొక్క ఫ్రేమ్ నాకు బాగా ఉంటుంది, కళ్ళు మూసుకుని చెప్పగలి ఇక్కడ ఉందని చెప్పి. సో అంత నచ్చిన సాంగ్. అండ్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ ని ఇట్లా 3 countries లో చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మెహబూబ్. అండ్ భార్గవ్ మాకు అక్కడ రీల్స్ షూట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మనీష్, I'm a huge fan of his music. కాదల్ గురించి కానీ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. I just want to give a big hug to you. Big hug to you, big brother. No, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికి. అండ్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు వస్తుంది అని. ఈ కావాల్సిన సాంగ్ నువ్వే కావాలి ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఒక సాంగ్ కోసం, ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఇంత కష్టపడడం నేనైతే ఐ థింక్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ పీపుల్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు తెలుసు వాళ్ళు ఒక్కొక్క షార్ట్ కోసం పడే ప్రయత్నం తప్పత్రం. బికాస్ ఎవ్రీ ఫ్రేమ్ గైస్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో కలర్ఫుల్. I was just mesmerized. నాకు ఐ థింక్ సత్య చూపించింది కొన్ని ఫ్రేమ్స్ అటు ఇటు రఫ్ కట్ జరుగుతున్నప్పుడు. I loved it and I just can't wait to recreate that song with Shiv. So let's wait for this to trend. అదే పర్లేదు, ట్రెండ్ అవుతుంది కదా. ట్రెండ్ ని తెలుగులో ఏమంటారు? ట్రెండ్ ఒకసారి ట్రెండ్ ఏమంటారు? ట్రెండ్ ఏమంటారు తెలుగులో? ప్లీజ్ మీ అందరి సపోర్ట్ మా అందరికి కావాలి. సో నువ్వే కావాలి సూపర్ హిట్ చేసేయడానికి రెడీగా ఉండండి. అండ్ లెట్స్ ఆల్ సీ యు డాన్సింగ్ యువర్ డ్రీమ్స్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహబూబ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. నేను ముందు సాంగ్ చూశాను బయటకు రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి. నాకు మెహబూబ్ చూపించడం జరిగింది. అప్పుడే చెప్పాను చాలా చాలా బాగా వచ్చిందంటే అంత దూరం వెళ్ళ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అని కూడా చెప్పాను. అంటే that shows how dedicated he is. And first of all, I just say we చాలా beautiful ఉన్నారు కదా, outfits are amazing. And the song also came out very very well. I'm sorry I'm very sick but I'll only come for you guys. So song చాలా బాగా వచ్చింది. Please support చేయండి. And all the best to both of you. Hope it reaches big heights. And I wish both all the best. డిస్క్లైమర్ అది మాట్లాడేసి బట్ ఈరోజు నేను నా మనసులో అనిపించి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నా. ఒక 8 years ముందు బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ గోగల్స్ వేసుకొని నువ్వు కొట్టరా గోల్, నువ్వు గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్ లో అని ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది. ఆ పిల్ల ఎవరో కాదు, అది నేనే. అది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ డైలాగ్ చెప్పిన రోజు నుంచి మేము నా ఫ్రెండ్. ఆ 8 years ముందు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నా వెనకాలే నిలబడుకున్నాడు మెహబూబ్. అప్పుడు నేను నిబ్బా, అప్పుడు మెహబూబ్ కూడా నిబ్బా. బట్ నేను ఇప్పటికీ ఎక్కడ నిలిపోయాను. కానీ మెహబూబ్ మాత్రం వెరీ వెరీ డిటర్మైన్డ్. సీ ఎవ్రీబడీ విల్ హ్యావ్ టాలెంట్. అందరికీ టాలెంట్ ఉంటుంది, మీ అందరికీ కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెహబూబ్ కి ఉండే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మెహబూబ్ ఆ టాలెంట్ లో రిస్క్ తీసుకుంటాడు. పోతే కొంచెం పోయింది, కొడితే కుంభస్థలం అనే ఒక పాయింట్ తో చాలా రిస్క్ తీసుకొని ముందుకెళ్తా ఉంటాడు. అందుకే ఇంకా సక్సెస్ అయినాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అంటే చాలా డిటర్మైన్డ్ గా, చాలా ఫోర్స్ అయితే ఎక్కువ అనమాట మెహబూబ్ కి. మేమంతా ఏదైనా ప్రమోషన్ వస్తే ఈరోజు ఏం చేస్తాం, ఏది చేస్తున్నాం బట్ మెహబూబ్ ఎట్లా అంటే ఎప్పుడో ఒక 10 years తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటా ఉంటాడు. దట్ ఈస్ వెరీ మోటివేటింగ్. ఎప్పుడు అనుకుంటా ఉంటారు, శ్వేత చెప్పినట్టు మేము అందరూ అనుకుంటా ఉంటాం, అదే మేము చేస్తాం మనం ఏం చేస్తాం జీవితంలో అని అనిపిస్తూ ఉంటుంది. సో హీ హాస్
grown on his own. వెనకాల ఎవరి సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్ తో తన ఓన్ హార్డ్ వర్క్ తో అండ్ ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆల్రెడీ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు. ఉత్త కాలుతో బేర్ లెగ్స్ ఐస్ మీద నడిచి కాలు కొంతసేపు ఉంటే లోపల ఉంటే రక్తం అంతా గడగడ చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మెహబూబ్ గేవ్ హిస్ బెస్ట్. సో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ అయినాడు. అండ్ అంత రిస్క్ తీసుకున్న మెంటాలిటీ కూడా ఉంటుంది. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఐ విష్ ఈ సాంగ్ ఒక 10 million views దాటిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ సత్య సత్య గురించి చెప్పాలంటే ఓకే సత్య గురించి చెప్పాలి అంటే సత్య ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. బయట నుంచే కాదు లోపల నుంచి కూడా. సత్యకి నాకు చాలా క్లోజ్ బాండ్ ఉంది. షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. బిగ్ బాస్ టైం నుంచి యూజువల్లీ బిగ్ బాస్ లో బయట వచ్చిన తర్వాత బాండ్ కొంచెం తగ్గిపోతుంది. బట్ నేను సత్య ఇప్పటివరకు అట్లే ఉన్నాము. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే షీ హాస్ అ హెల్పింగ్ నేచర్. అండ్ శ్వేత చెప్పినట్టు సత్య లేజీ అయినప్పుడు షీ ఇస్ వెరీ డిటర్మైన్డ్. మేము మార్నింగ్ 4 గంటల వరకు పార్టీ చేసుకున్నా కూడా 6 గంటలకు సత్య చూస్తుందంటే లేచిపోతుంది నిద్రపోకుండా. అంత డిటర్మైన్ ఉంటుంది అండ్ అంత వాల్యూ ఇస్తుంది హార్డ్ వర్క్ కి. వర్క్ కి అంత హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పటికీ ఒక 10 సార్లు చూస్తుంటా. దాంట్లో ఆ క్రూజ్ సీన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దట్ మై ఫేవరెట్ సీన్. మేము కూడా ఇక్కడ క్రూజ్ సీన్ నా ఫేవరెట్ సీన్ అనేది చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. వెరీ బ్యూటిఫుల్. రవణ చాలా బాగా చేశారు దానికి డిఓపి భార్గవ్ రవణ. So it's very very beautiful and I really wish you all the best for this song. Next song the Antarctic China was that requested song. Hello everyone. So okay. So first నాకు మ్యూజిక్ ఎలిమెంట్ నచ్చింది. అండ్ డైరెక్షన్ భార్గవ్ గారు చాలా బాగుంది. మ్యూజిక్ విషయంలో చాలా బాగుంది. నాకు శ్రీ సత్య. సో ఐ రియల్లీ విష్ everyone we are there support you like Kavali. So please show your love and keep sharing. Thank you. First of all, thank you so much for calling me. Satya and Mehboob. వీళ్ళిద్దరు చాలా కష్టపడి చేశారు. ఆ ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. అది హిమాలయస్ లో. ఐఎమ్ షూర్ జమ్మూ కాశ్మీర్ అంటే హిమాలయస్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఓకే సో ఇది దానికి మించి ఖచ్చితంగా చాలా బాగా చేశారు. నాకు సత్య కొన్ని విజువల్స్ చూపించింది లాంగ్ టైం బ్యాక్. ఇది పిరమిడ్ లో ఉంటుంది అక్కడ. మీరు చేసి డాన్స్ చాలా బాగుంది లూర్ దగ్గర. సో ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ నాకు మెహబూబ్ ఎంత కష్టపడతాడు ఐడియా ఉంది నాకు. దానికి చిన్న చిన్న రీల్స్ కూడా చాలా కష్టపడి చేస్తారు. అండ్ సత్య డెడికేషన్ అందరికీ తెలిసిందే, డాన్స్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ షూర్ ఇదే. ఓకే సో వీళ్ళందరూ చాలా కష్టపడి పని చేశారు. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంత పైకి తీసుకెళ్ళడం నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్. బేసికలీ అందరూ చాలా మంది చాలా మాట్లాడేశారు, కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. సో హ్యావింగ్ సెడ్ దట్ వీళ్ళిద్దరూ చాలా కష్టపడి సొంత కష్టంతో పైకి రావడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో మీడియా వాళ్ళందరికీ అండ్ ఆల్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీబడి, ప్లీజ్ సపోర్ట్ దెమ్, ప్లీజ్ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ప్లీజ్ సపోర్ట్ యాక్టర్స్ లైక్ us who don't have any background. And I'm sure you love the song. Visuals are outstanding. ఇంత బడ్జెట్ తోటి ఇంత సాంగ్ చేయడం చాలా పెద్ద రిస్క్. kudos to you guys ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం. I'm sure you get the returns. మీరు ఆశించిన రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అర్జున్. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మెహబూబ్ నాకు పరిచయం కాదు. సో ఐ మీన్ ఫ్రెండ్ ఈ మధ్య క్లోజ్ అయ్యారనమాట. బేసిక్ గా నువ్వే కావాలి సాంగ్ ని ఫస్ట్ నన్ను అడిగారు. సో ద టైమ్ ఐ వాజ్ బిజీ ఇన్ ద షూట్. హీరో మెహబూబ్ ఆల్బమ్ సాంగ్ అడిగారు. సో మంచిలో నేను చేయలేదని చెప్పినాక
కాదలు కురిసాయంట. సో నేను చేయనని చెప్పాను. దాని తర్వాత ఇంకా నేను సజెస్ట్ చేశాను శ్రీ సత్యాన్ని. అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నిజంగా వీళ్ళ హార్డ్ వర్క్ అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. వీళ్ళ డెడికేషన్ అయితే అర్థమైపోయింది. అసలు సాంగ్ లో నిజంగా నాకు ఫస్ట్ టైం నేను సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళు విడివిడిగా ఉండడం కన్నా కలుస్తున్నప్పుడు మనకి చూడడానికి చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఎందుకో ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఉంది విడివిడిగా ఉండే. సో ఓన్లీ సాంగ్ లో మాత్రమే దగ్గరలో ఉంటుంది. సో మీరందరూ ఈ సాంగ్ ని మంచిగా ఎంకరేజ్ చేసి మంచి వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మెహబూబ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీ సత్య ఐ లవ్ యూ. సాంగ్ లాగా అనిపించింది. ఆ లొకేషన్స్ కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రీవియస్ సాంగ్ కూడా చూసాము, మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ సాంగ్ అయితే దానికి మించి ఉంది, అంతకు మించి అన్నట్టుగా. సో మీ ఇద్దరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఏదో చేస్తారు అనే కన్నా మనమేమో ఆ టాలెంట్ ని మనమే ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఇనిషియేట్ తీసుకొని అందరూ అనుకుంటాం, కానీ దాన్ని 1 స్టెప్ అహెడ్ వెళ్ళి నా టాలెంట్ ఇదిలా అని ప్రూవ్ చేసుకోవడం మేము చాలా గ్రేట్ థింగ్. హార్డ్ వర్క్ అంతా మనం 3 పాయింట్ చూస్తున్నాం. అండ్ గుంటూరు అంటే కొంచెం అట్లా ఉంటుంది అనమాట. Wishing the whole team of UA Kavali all the best and congratulations. Visuals, lyrics, music, adhiripoye ante and me support definitely Kavali song ki and wishing the team a very good luck. Thank you Shri Priya garu. Good evening all. I'm very excited. महबूब दी అన్ని సాంగ్స్ నేనే రాశాను. దాదాపుగా 4 సాంగ్స్ ఇండిపెండెంట్ వచ్చాయి, మొత్తం నేనే రాశాను. లాస్ట్ టైం రిలీజ్ అయిన కాటలు గురించి చాలా పర్ఫెక్ట్ అయింది. అలాగే ఈ పాట కూడా లిరిక్స్ విజువల్ చాలా గ్రాండ్గా ఉంటుంది. పాపం ఇద్దరు భార్గవ రావడ మెహబూబ్ చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. వాళ్ళైతే అసలు మనీష్ కూడా ఒక చాలా ఏడిపించారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనీష్ కూడా చాలా కష్టపడ్డారు. నాకన్నా కూడా వాళ్ళ ముందు చాలా ఇంకా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిరోజు కలుస్తానండి. వారు ఇంకా 4 ఎక్స్పైర్ అయితే ఒక 10 days ఉంటుంది, మ్యాక్సిమం 15 days ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు చాలా కష్టపడి ఆ లొకేషన్స్ కూడా చాలా 3 countries షూట్ చేశారు. అవన్నీ చాలా గ్రాండియర్గా తీశారు. ఈ పాట కూడా చాలా పర్ఫెక్ట్. అవి అందరికీ మంచి పేరు, మరిన్ని పాటలు తీయాలని మరింత ఉత్సాహం మీరు అందరూ ఇస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ. సో హాయ్ అందరికి. మెహబూబ్ గ్రూప్ కూడా నాకు చాలా ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఒక చిన్న మ్యూజికల్ వీడియో టైం నుంచి అనుకుంటా, టిక్టాక్ వీడియో మ్యూజికల్. సో ఒక్కొక్క వీడియోకి ఎంత కష్టపడ్డాడు అంటే ఒక వీడియో తీయడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 days కష్టపడి కూడా జస్ట్ ఒక వీడియో తీసుకుండే. అంటే ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్ ఇప్పటి వరకు ఇక్కడ వరకు తీసుకుంది, ఇంకా చాలా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ. ఆల్సో హర్షబ్రో ఒకసారి పైకి రావాలి. రీసెంట్గా పరిచయమయ్యాము, కానీ తను కూడా సేమ్ ఫైర్ ఉంటుంది, చాలా కష్టపడతాడు. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో చేయాలని బ్రో ఆల్ ద బెస్ట్. బ్రో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇట్లా నాకు అసలు జీరో ఐడియా, ఇలా ప్రెస్ మీట్ ఇదంతా కూడా ఎలా చేద్దాం అనేది. సో మొత్తం చెప్పాను. సో నేను రెడీ ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి అని. సో జస్ట్ తనకి సపోర్ట్ చేయడానికి ఐఎమ్ హియర్ టుడే. సో మీరు కూడా ఇలాంటి ట్రూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నాకు నిజంగా శ్రీ సత్య ఎంత అందంగా కనిపించింది, ఎంత అదృష్టం చేసుకుంది ఆ అమ్మాయి అని చెప్పాను నేను నిన్న. ఫర్ షూర్ గా ఇది రిలీజ్ అయ్యాక అందరూ చూసాక ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ టీంలో నాకు అందరికంటే ఎక్కువ ట్రావెల్ చేసి నేను రవడ మెహబూబ్ వాళ్ళిద్దరు నా రూమ్మేట్స్. యాక్చువల్లీ 5 years బ్యాక్ ఒక 1 year చాలా బాగా ట్రావెల్ చేశాను. సో చాలా థింగ్స్ నేర్చుకున్నా. నేను హైదరాబాద్ కొత్త కొత్తలో మెహబూబ్ రూమ్మేట్ అయ్యా కాబట్టి ఈరోజు నేను కొంచెం సంథింగ్ అని ఫీల్ అవుతున్నా. లేకపోతే ఎక్కడో వచ్చుండే. అంత డెడికేటెడ్, ఇన్స్పైర్ చేస్తాడు. చాలా క్లోజ్ పర్సన్, నాకు చాలా కావాల్సిన పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మెహబూబ్ ఎట్లా అంటే మా లాంగ్వేజ్ చేశారంటే అందరూ హ్యాపీ అవుతారు, రీల్స్ వస్తాయి.
సో అది చాలా నచ్చుతుంది నాకు. అండ్ సత్య నాకు రీసెంట్ టైంలో నేను చాలా ఫ్రెండ్ అయిపోయింది, చాలా బాగా చూసుకుంటుంది అది. సో అది సాంగ్ అయితే అదిరిపోయింది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ నా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని రీల్ చేసేసి వైరల్ చేయాలి. మన పని ఇప్పుడు నెక్స్ట్ వాటి తీసి ఇచ్చేసాడు. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.